ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీ ఇంట్లో జరిగేది తెలిస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. అయితే మీ ఇంట్లో ఏం జరగబోతుంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. ఫోన్ నంబర్ 9043637512 మీకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3-4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1-2-3-4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనిపించాలనే తపనను కూడా వీరు కలిగి ఉంటారు. అలాగే తులారాశి వారు జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఎదుర్కొంటారు. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా వీరికి ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని వీరు చిన్న వయసు నుండి అర్థం చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకి చూస్తే కనుక మీ ఇంట్లో ఊహించని సంఘటన జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా రోజుల నుండి మీరు దూరం పెట్టినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గరికి వస్తారు, మీ ఇంట్లోకి వస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన. మీ యొక్క సన్నిహితుల్లో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, కొన్ని పరిస్థితుల కారణంగా ఆ వ్యక్తులను మీరు చాలా కాలంగా దూరం పెట్టేశారు. వారితో మళ్లీ తిరిగి బంధాన్ని పునరుద్ధరించుకోవాలనే ఆలోచన కూడా మీకు లేదు. అటువంటి వ్యక్తులు మీ ఇంటికి వస్తారు. మిమ్మల్ని ఏదైనా శుభకార్యానికి ఆహ్వానించడానికి రావచ్చు, లేదా మీ దగ్గర ఏదైనా సహాయం అడగటానికి రావచ్చు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి. అయితే మీరు మొదట్లో కొంత కన్ఫ్యూజన్ కి లోనైనా సరే వారు తగ్గి మీ ఇంటికి వచ్చారు కదా అని వారితో సఖ్యతగా మాట్లాడతారు. ఇక నుండి మీ యొక్క బంధం పునరుద్ధరించుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఊహించని ఒక సంఘటన మీ యొక్క ఇంట్లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే తులారాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక కొత్త వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేసేవారు, బస్సుల్లో, ట్రైన్లలో ప్రయాణాలు చేసేవారు, ప్రయాణికులతో మీకు పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహబంధంగా కానీ లేదా బంధుత్వంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే ప్రాణమిత్రులను కలుసుకోవాలని చాలా కాలంగా అనుకుంటున్నారు, కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు. అటువంటి వారి యొక్క జీవితంలో కూడా మీ యొక్క మిత్రులను లేదా సన్నిహితులను, ఆప్తులను, చిన్ననాటి స్నేహితులను కలుసుకునే ఒక సదవకాశం మీ ముందుకు రాబోతుంది. అలాగే తులారాశి వారు ఎవరైతే నూతన వ్యాపారాలు ప్రారంభించాలని, పెట్టుబడి కోసం, డబ్బుల కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక పెట్టుబడికి సంబంధించి మీకు ఒక అవకాశం ముందుకు రాబోతుంది. అంటే ఇదివరకు చాలాసార్లు ఆలోచించారు, కానీ పెట్టుబడికి డబ్బులు లేవని మీరు వదిలేశారు. అంటే మీరు పెట్టుబడి పెట్టడానికి ఒక మార్గాన్నైతే భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. అనువైన స్థలం దొరుకుతుంది. అలాగే దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే అతి త్వరలో వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి మీకున్నటువంటి, మీకు ఆటంకంగా నిలిచినటువంటి ప్రతి పరిస్థితి కూడా ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతుందని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ యొక్క తులారాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే గనక ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్నైతే భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా ఉద్యోగ అవకాశాలు లేక మదన పడుతూ ఉన్నట్లయితే కనుక మీరు చక్కటి ఉద్యోగ అవకాశాన్ని ఈరోజు పొందుకోబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ ని ఈరోజు మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తులారాశి వారు ఎవరైనా సరే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ ఏ విధంగా వస్తుందని
మీరు ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకు అనువైనటువంటి రిజల్ట్ ని మీరు పొందుకోబోతున్నారు. అలాగే ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్న వారికి చక్కటి ఆదాయ మార్గం కూడా దొరకబోతుంది. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్నటువంటి వ్యక్తులకి మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తగాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తులారాశి వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే తులారాశి వారు వ్యాపారపరమైనటువంటి అంశాల విషయంలో కుటుంబ సభ్యులతో కానీ లేదా వ్యాపార భాగస్వాములతో కానీ కలిసి ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా వివాహ సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఒక చక్కటి సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా చాలా వరకు అనుకూలతలు ఉన్నప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు మీ యొక్క జీవితంలో ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యంగా మీరు చెయ్యని పొరపాటుకు లేదా తప్పుకు మీరు తప్పు చేసినట్లుగా చిత్రీకరించబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉంటున్నటువంటి వ్యక్తులకి మధ్య మీ యొక్క పిల్లల కారణంగా చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. పిల్లల గొడవలు పెద్దల వరకు తీసుకుని రాకపోవటమే చాలా ఉత్తమం. అయితే తులారాశివారు ఎవరైనా సరే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక మీకు అనారోగ్య సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే మీ యొక్క జీవితంలో చాలా రోజులుగా ఏ అనారోగ్య సమస్యకైతే చికిత్స లేదని మీరు మదన పడుతున్నారో అటువంటి వ్యక్తులకి మీరు చికిత్సకు సంబంధించి చక్కటి ఇన్ఫర్మేషన్ ని చక్కటి గైడెన్స్ ని ఒక వ్యక్తి ద్వారా రిసీవ్ చేసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి పై అధికారుల ప్రశంసలు దక్కబోతున్నాయి. కానీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు అసూయతో కుళ్ళుతో మిమ్మల్ని ఒక సమస్యలో ఇరికించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ అంశంలో మాత్రం తులారాశి వారు జాగ్రత్త పడాలి. వ్యవసాయ రంగంలో ఉన్నవారు మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు. అయితే ఒక చిన్న సమస్య కూడా మీకు ఎదురు కాబోతుంది. జాగ్రత్త పడండి. కుల వృత్తులు చేసుకుంటున్న వారికి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఒక కీలకమైన మార్పును కూడా ఈ రోజు దిన ఫలాల్లో మీరు చూసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలని ఆ పని మొదలు పెట్టడం విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని పని మొదలు పెట్టకుండా మధ్యలోనే ఆపేస్తూ ఉన్నట్లయితే కనుక ఆ పని మొదలు పెట్టే అవకాశాలైతే ఈ రోజు దిన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి. అలాగే కొంతమంది పనిని మొదలు పెట్టారు కానీ దాన్ని పూర్తి చేయలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులకి పని పూర్తి చేసే అవకాశం మీ ముందుకు రాబోతుంది. అంటే పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు. ఈ విధంగా చాలా కాలం నుండి ఆగిపోయినటువంటి పనులు పూర్తవుతాయి. వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక సరైన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఒక అంశంలో చాలా కాలంగా మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అటువంటి అంశంలో ఈ రోజు మీరు కన్ఫ్యూజన్ ని వదిలిపెట్టి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రోజు మీకు గడవబోతుంది. అయితే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి, దుర్గా చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.